హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఎన్టీఏ నుంచి ప్రిలిమినరీకి ఓఎంఆర్ షీట్ రికార్డ్ రెస్పాన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో అసలు ఓఎంఆర్ కానీ రికార్డ్ రెస్పాన్సెస్ కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కీని ఎలా చెక్ చేసుకోవాలి అండ్ మీ మార్కులను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. నేను ప్రీవియస్ వీడియోలోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను, కానీ చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి అర్థం అవ్వట్లేదు. ఇందులో స్టెప్ బై స్టెప్ చెప్తాను. డైరెక్ట్ లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చూస్తే మీకు మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మార్క్స్ ఎలా చూసుకోవాలని మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీ మార్క్స్ని మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూసే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకులే అనుకోకుండా కామెంట్ సెక్షన్లో మీ మార్కులు, మీ యొక్క స్టేట్, మీ కేటగిరీ అయితే ఏ రీజనా, ఎస్వి రీజనా, తెలంగాణ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతుందని అర్థమవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మీలో ఎవరైనా సార్ పర్సనల్గా మీతో మాట్లాడాలి, మీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు ఒక బ్రదర్ లాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యేంత వరకు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు నా సర్వీసెస్, నా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. సో దానికోసం 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో నీట్ యూజీ మెంటర్షిప్ అని మెసేజ్ చేయండి వాట్సాప్లో, లేదా వాట్సాప్ కాల్ చేయొచ్చు. డైరెక్ట్ మీకు బై డిఫాల్ట్ విజన్ అప్డేట్ మెంటర్షిప్ డీటెయిల్స్ వస్తాయి. ఒకటి వచ్చేసరికి గైడెన్స్, రెండు వచ్చేసరికి గైడెన్స్ ప్లస్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మేమే చేస్తాము. మీకు నచ్చిన దానిలో జాయిన్ అవ్వచ్చు. మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్ని అటెండ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఛాలెంజ్, ఆన్సర్కి ఛాలెంజ్ అనే లింక్ ఉంటుంది. నేను డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ చూసుకోవచ్చు. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఇక్కడ ఆగిపోతా ఉన్నారు. ఓకేనా, డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, వ్యూ ఎగ్జామినేషన్ సిటీ, ఇక్కడ ఆగిపోతున్నారు. ఇక్కడికి రాదు, మీరు ఆగాల్సింది ఇక్కడ లాగిన్ పేజ్లోకి రావాలి. ఓకేనా, సో లాగిన్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీకు ఏం కనిపిస్తాయి అంటే ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ కాదు, మీరు చేయాల్సింది అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి, మిస్టేక్ చేయకండి. సో క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ మీద క్లిక్ చేయాలి. అందరు ఏం చేస్తున్నారు, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నారు. కాదు, మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఉంటుంది. ఈ పేజ్లో మీ యొక్క నేమ్ ఉంటుంది, మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, పేమెంట్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. పైకి స్క్రోల్ చేస్తే, ఓకేనా, అక్కడనే ఆగిపోకండి. మీ స్క్రీన్ రెజల్యూషన్లో అక్కడ ఆగిపోకండి. డెస్క్టాప్లోకి వెళ్ళినా పర్లేదు, మీరు మొబైల్ వ్యూలో ఉన్నా కూడా పర్లేదు. పైకి స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ టు వ్యూ ఛాలెంజ్ ఆర్ ఆన్సర్ కీ అని ఉంటుంది, అండ్ క్లిక్ టు వ్యూ అండ్ ఛాలెంజ్ ఓఎంఆర్ ఉంటుంది. ఇవి రెండు ఉంటాయి. ఓకేనా, సో ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది క్లిక్ టు వ్యూ అండ్ ఛాలెంజ్ ఓఎంఆర్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ఎగ్జామినేషన్ రాసాం కాబట్టి ఫస్ట్ మనకు ఓఎంఆర్ షీట్ కావాలి. సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది మీకు ఇట్లా ఉంటుంది. ఓకేనా, మీ ఓఎంఆర్ షీట్ అనేది మీకు ఇలా ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, ఈ ఓఎంఆర్ షీట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓఎంఆర్ షీట్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అండ్ ఛాలెంజ్ రికార్డెడ్ ఓఎంఆర్. సార్ ఏంటి సార్ రికార్డెడ్ ఓఎంఆర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ని అసలు బబులే చేయలేదు కదా. సో ఫస్ట్ క్వశ్చన్ నేను బబుల్ చేసి ఉంటే ఎన్టీఏ వాళ్ళు ఏం తీసుకున్నారు, నేను థర్డ్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ ఇచ్చాను. థర్డ్ ఆప్షన్కి ఎన్టీఏ వాళ్ళు థర్డ్ ఆప్షన్ తీసుకున్నారా లేదా, నేను 49th క్వశ్చన్స్కి థర్డ్ ఆప్షన్ బబుల్ చేశాను, థర్డ్ ఆప్షన్ తీసుకున్నారా లేదా. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే, మీరు ఓఎంఆర్లో బబుల్ చేసింది ఇంపార్టెంట్ కాదు, ఎన్టీఏ వాళ్ళు ఏం తీసుకున్నారనేది ఇంపార్టెంట్. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఈ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ టిక్ చేయలేదు, నేను థర్డ్ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ ఇచ్చాను. సో కాబట్టి ఎన్టీఏ వాళ్ళు ఏం తీసుకున్నారో చూద్దాం. ఓకేనా, ఎన్టీఏ వాళ్ళు, సో నా థర్డ్ ఆప్షన్ని నేను థర్డ్ ఆప్షన్ పెట్టాను కాబట్టి థర్డ్ ఆప్షన్ తీసుకున్నారు. ఓకేనా, థర్డ్ ఆప్షన్ తీసుకున్నారు. ఇలా 180 క్వశ్చన్స్లలో నా యొక్క ఓఎంఆర్ షీట్ పక్కన పెట్టేసుకొని, ఓకేనా, నా ఓఎంఆర్ షీట్ పక్కన పెట్టుకొని ఈ రికార్డ్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఒక పేపర్ మీద పెట్టేసుకోండి. ఓకేనా, ఒక పేపర్ మీద పెట్టేసుకొని మీరు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు, ఎన్టీఏ వాళ్ళు కరెక్ట్గా తీసుకున్నారా లేదా, రైట్ రాంగ్ ఎన్టీఏ వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది ఈ వర్కౌట్ చేయండి ఫస్ట్. ఓకేనా, అందరూ ప్రతి ఒక్కరు పేరెంట్ స్టూడెంట్స్ చేయాల్సింది. సో ఈ ఓఎంఆర్ షీట్ రెస్పాన్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి, అండ్ ఈ ఓఎంఆర్ షీట్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. పక్కన 2 మొబైల్స్ పెట్టుకొని ఒక పెన్ పేపర్ తీసుకొని ఒక్కొక్కటి చెక్ చేసుకోండి, కరెక్ట్గా తీసుకున్నారా లేదా అని చెక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చెక్ చేసుకుంటే అయిపోయింది కదా. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పేపర్ తీసుకోండి. ఓకేనా, మళ్ళీ ఒక పేపర్ తీసుకొని ఈ ఓఎంఆర్ షీట్లో ఏవైతే బబుల్ చేశారో వాటిని కాకుండా ఈ రికార్డ్ రెస్పాన్సెస్ దగ్గర ఏమేమి ఇచ్చారు, ఆప్షన్స్ ఏమేమి వచ్చాయి, ఓకేనా,
ఒకటో ఆప్షన్ బ్లాంక్, రెండో క్వశ్చన్ బ్లాంక్, మూడో క్వశ్చన్ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ క్వశ్చన్ బ్లాంక్, ఫిఫ్త్ క్వశ్చన్ బ్లాంక్, సిక్స్త్ క్వశ్చన్ బ్లాంక్, సిక్స్త్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్. ఇలా మీకు ఇక్కడ రికార్డ్ రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఒక నోట్లో రాసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఒక నోట్లో రాసుకొని పెట్టుకోండి. సో ఒక నోట్లో రాసుకొని పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసరికి క్లిక్ టు వ్యూ అండ్ ఛాలెంజ్ ఆన్సర్ కీ అని ఉంటుంది. ఓకేనా, క్లిక్ టు వ్యూ అండ్ ఛాలెంజ్ ఆన్సర్ కీ ఉంటుంది. సో ఈ ఛాలెంజ్ ఆన్సర్ కీ మీకు కనిపిస్తుంది. 180 క్వశ్చన్లకి 180 క్వశ్చన్లు అనేవి మీకు కనిపిస్తాయి. మీ బుక్లెట్ నెంబర్, క్వశ్చన్ ఐడి, ఆప్షన్ ఐడి. ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్ ఏం పెట్టాను, థర్డ్ బబుల్ చేశాను, మూడోది బబుల్ చేశాను. కానీ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ ఎంత, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, 4th. సో కాబట్టి మైనస్లోకి వెళ్ళిపోయా. ఓకేనా, మైనస్లోకి వెళ్ళిపోయా. ఇలా మీ యొక్క రికార్డ్ రెస్పాన్సెస్ చూసుకోవాలి. రికార్డ్ రెస్పాన్సెస్ ని కీతో చూసుకోవాలి. అంతేగాని ఓఎంఆర్ తో చూసుకుంటాము, ఓఎంఆర్ లో ఉన్న మార్కులు చూసుకుంటామంటే ఓఎంఆర్ లో ఉన్న మార్కులు కాదు మీకు వచ్చేవి. రికార్డ్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి మీకు మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక పేపర్ లో రికార్డ్ రెస్పాన్సెస్ రాసుకున్నారు, వీటితో పాటు ఇక్కడ 3 కీతో కంపేర్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ 3 ఉందా, 2 ఉంది, మైనస్ మార్క్స్. సో ఇలా మాకు ఎన్ని పాజిటివ్ అయ్యాయి, ఎన్ని నెగిటివ్ అనేది రాసుకోవాలి. సో ఎన్ని పాజిటివ్ అయ్యాయి, ఎన్ని నెగిటివ్ అయ్యాయి రాసుకున్న తర్వాత మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి నేను 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేశానండి. ఓకేనా, మొత్తం పేపర్లో 180 క్వశ్చన్లకి 100 క్వశ్చన్స్ మాత్రమే నేను అటెంప్ట్ చేశాను. 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నాకు 90 క్వశ్చన్స్ మాత్రం కరెక్ట్ అయ్యాయి. ఓకేనా, 90 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. ఇంటూ 4 చేయండి. ఓకేనా, 90 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. ఏం చేయండి, నెక్స్ట్ 10 క్వశ్చన్స్ నాకు రాంగ్ అయ్యాయి. ఓకేనా, మల్టిపుల్ ఆప్షన్ పెట్టండి. సో జస్ట్ డాట్ పెట్టండి. సో వన్స్ రికార్డెడ్ రెస్పాన్స్ తీసుకున్న దాంట్లో ఉంది మీకు అని అంటే ఖచ్చితంగా అవి నెగిటివ్లోకి వెళ్ళినాయి అంటే నెగిటివ్ మార్క్స్. సో నేను 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాను, 90 కరెక్ట్ అయ్యాయి, 10కి రాంగ్ అయ్యాయి. ఓకేనా, 9 4 360. ఓకేనా, 10 మార్క్స్. సో మైనస్ చేయాలి. మైనస్ చేస్తే నాకు వచ్చే మార్కులన్నీ 350 మార్క్స్. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా, నెంబర్ ఆఫ్ కరెక్ట్ క్వశ్చన్స్ ఇంటూ 4 మార్క్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ రాంగ్ క్వశ్చన్స్ ఇంటూ 1 మార్క్ చేసి మైనస్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మార్కులని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవే మీ ఫైనల్ మార్క్స్ కాబట్టి. ఓకేనా, రికార్డ్ రెస్పాన్సెస్ లో ఏవైతే మార్క్స్ ఉంటాయో అవే మీకు ఫైనల్ మార్క్స్. వాటిని కీతో కంపేర్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ ఫాలో చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.